ప్రస్తుతం ఇక్కడ తెంపల్లి గ్రామంలో అయితే ఉన్నాను. పోలవరం కెనాల్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో పట్టిసీమ వాటర్ వచ్చే వాటర్ని అక్కడ నుంచి లిఫ్ట్లో చేసి ఏదైతే ఉందో ఈ గ్రామాల్లో ఇటువంటి చెరువులు అయితే ఉంటాయి, ఈ చెరువుల్లో నింపేస్తారు. చెరువులో నింపిన తర్వాత ఇక్కడ నుంచి చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో రైతులకు సంబంధించినటువంటి పొలాలకైతే ఇంజిన్ ద్వారా తరలించి ఆ యొక్క పంటలకు సంబంధించి ఏదైతే అదునుకుంటుందో పంట పొలాలు వేసిన తర్వాత వరి నారుమళ్ళు వేసిన తర్వాత ఈ నీటిని వినియోగిస్తారు రైతులు. కానీ ఈరోజు ఏదైతే ఉందో గత 15 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి కొనసాగేది. ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే ఉందో పట్టిసీమ వాటర్ వచ్చే దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఈ కెనాల్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో రైతులు భూములు ఇచ్చేటువంటి వారి ప్రతి ఒక్కరు కూడా ఇదే పరిస్థితి చేసేవాళ్ళు. పైనుంచి వచ్చే వాటర్ని అక్కడ ఉన్నటువంటి పైన ఈ పోలవరం కెనాల్కి సంబంధించినటువంటి గట్ల మీద మోటార్ల ద్వారా వాటర్ని లిఫ్ట్ చేసి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు నింపే పరిస్థితి మనం విజువల్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం చెరువు పరిస్థితి ఎలా ఉందని చూసుకోవచ్చు. ఇప్పటికే పంట పొలాలు అయితే మొదలయ్యాయి. నారుమళ్ళు ఇప్పటికే ఆకుమలేయడం అయితే జరిగింది. వాతావరణం చూస్తే పైనుంచి అయితే వరుణదేవుడు వర్షం అయితే లేదు. ఎలోన్ ప్రాబ్లం వల్ల వర్షాలు లేవని చెప్పి ఇప్పటికే ప్రభుత్వాలు అయితే ప్రకటన అయితే చేస్తున్నాయి. వర్షాలు అయితే లేదు. ప్రతి రైతు కూడా వానదేవుడి కోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తానని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. గతంలో చూసుకుంటే గత 15 ఏళ్ళను చూసుకున్న ఈ చెరువు పైనుంచి వచ్చే పట్టిసీమ వాటర్తో జలకళలాగా నిండుకొండలాగా కలకలాడే చెరువు ఈ రోజున వట్టిపోయిందని చెప్పాలి. గతంలో ఏదైతే ఉందో ఈ చెరువు అప్పుడున్న పరిస్థితి చూస్తే నిండుగా ఉండేది. ఈ రోజున వాటర్ లేక మొన్న వచ్చిన వర్షానికి స్టార్టింగ్లో ఏదైతే ఉందో పట్టిసీమ వాటర్ రిలీజ్ చేసిన టైంలో కాస్త పశువులకి కనుక వాటర్ కావాలని చెప్పి రైతులు ఆ పోలవరం కెనాల్ సంబంధించిన వాటర్ తీసుకొచ్చి ఈ నీరనే ఉంది. ఈ నీరుని కూడా కొంతమంది రైతులు ఆకుమడులు కూడా ఇట్లా ఆకుమడికి నీరు తరలించే కార్యక్రమంలో భాగంగా విజువల్లో చూసుకోవచ్చు. అక్కడ మోటార్లు అయితే పెట్టేశారు, ఇంజిన్లు పెట్టేసేసి బయటికి తరలిస్తున్నారు. దానికి తరలిస్తుంటే పైనుంచి వాతావరణం లేదు, పోలవరం కాలువ నీరు ఇప్పటికే వచ్చేటువంటి వాటర్ని ఆపేశారు. కనుక ఉన్న వాటర్ కూడా తరలిస్తే పశువులకి తాగడానికి నీరు ఉండదని చెప్పి గ్రామంలో రైతులంతా కూడా ఎవరైతే తరలిస్తున్నారో ఆ రైతులు కూడా వాటర్లు అయితే ఇంజిన్లు కూడా ఆపడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్థానిక నాయకత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత 15 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ఆనవాయితీ ఏదైతే ఉందో భూములు ఏదైతే పోలవరం కాలువకి రైతులు భూములు ఇస్తేనే ఈ రోజున కాలువల్లో వాటర్ వెళ్తుంది. కాలువ అయితే తవ్వారు. రైతులు భూములు ఇచ్చిన రైతులకి కాలువ నుంచి వచ్చే నీరు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటని చెప్పి ఈ రోజున రోడ్లెక్కే పరిస్థితి ఉంది. దాంతోపాటు రైతులు కూడా ఇప్పుడు పంట అదును అయితే మొదలైంది, కానీ వాటర్ లేక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. వానదేవుడు కూడా వెనకబెడతారు. వర్షం అయితే లేకపోవడం వల్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దీని మీద రైతులకి ఎప్పటి నుంచి అయితే గత 15 ఏళ్ళ నుంచి పోలవరం కాలువ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ ప్రాంతం అంతా కూడా పోలవరం వచ్చేటువంటి పట్టిసీమ వాటర్ని నమ్ముకొని వ్యవసాయం చేసే రైతులంతా కూడా ఈ రోజున లక్షణాన్ని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ పోలవరం కెనాల్కి సంబంధించిన పట్టిసీమ వాటర్ని ఈ ప్రాంత వాసులకు అందించి వ్యవసాయం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పి రైతులైతే అభిప్రాయపడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చంటితో రాజ్ కమ్మల్, S4 మీడియా, తెంపల్ నుంచి.